హాయ్ అండి. అట్టపెట్టే కదా అని వీటిని పడేస్తూ ఉన్నారా? కానీ దీంట్లో మనము ఒక మంచి ఆర్గనైజర్ రెడీ చేసేసుకోవచ్చు అండి. ఇవి చాలా మందంగా ఉంటాయి. నేనైతే స్టెబిలైజర్‌కి వచ్చిన అట్టపెట్టెనైతే తీసేసుకున్నాను. దీంతో మనం నీట్‌గా ఇంట్లోకైతే రెడీ చేసేసుకోవచ్చు. నచ్చితే ఒకసారి ట్రై చేసేసేయండి. ముందుగా ఈ అట్టపెట్టెకి పైన ఉన్న అవన్నీ కూడాను కట్ చేసేసుకొని నీట్‌గా పెట్టేసుకున్నాను. చూడండి ఎంత నీట్‌గా ఉందో. మనకు కావాల్సిన విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు పిల్లల టీ షర్ట్స్ అనేవి పాతవి ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా! మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్‌నైతే తీసేసేసుకొని ఇలా అట్టపెట్టెకైతే తొడిగేసేసుకోండండి. టీ షర్టు ముందు భాగము ఫ్రంట్‌కి వచ్చేలాగా పెట్టేసేసుకొని మీకు టీ షర్ట్ లెంగ్త్‌కి సరిపడే అంతలాగా టీ షర్ట్‌ని అడ్జస్ట్ చేసేసుకొని కింద వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసేసుకుంటూ మీరు టేప్ అయినా వేసుకోవచ్చు. లేకపోతే గమ్ అయినా పెట్టేసుకొని దీన్ని అంటించేసేసుకోండి. చూడండి ఇప్పుడు ఎలా ఉందో మనకి. ఇప్పుడు టీ షర్ట్ పై భాగాన్ని లోపలికి పెట్టేసుకోండి. ఇది బయటికి రాకుండా మనం ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్న అట్టపెట్టెనైతే ఇలా లోపలికి పెట్టేసేసుకోండి. చక్కగా నీట్‌గా ఉంది కదా! ఇప్పుడు దీన్ని మనము పిల్లల టీ షర్ట్స్ అయినా, ప్యాంట్లయినా మనం కబోర్డ్‌లో పెడుతూ ఉంటే మడతలు పోతూ ఉంటాయి. పిల్లలు లాగేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా మంచి ఆర్గనైజర్‌గా వాడుకోవచ్చు. పిల్లలకి నచ్చినది తీసుకుంటూ ఉంటారనమాట. టిప్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.